ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహం మంగళవారం ఉదయం స్థానికులకు కనిపించింది. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అంతా భావించారు. అయితే అంతలో ఒక ట్విస్ట్. ఆయన శరీరంపై గాయాలున్నాయని స్నేహితులు సన్నిహితులు చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు చాలా ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మహాసేన రాజేష్ గాని, జీవి హర్షకుమార్ వంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కుల మతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం యథావేచ్ఛగా సాగుతా ఉన్నాయి. కులాల్ని రెచ్చగొట్టడం, మతాల్ని రెచ్చగొట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అడ్డాగా మారింది. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా రేపుతుంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి ఎందుకు వెళ్లారనేది తెలియడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా అది సాధ్యమేనా? ఒకవేళ బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, స్నేహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులకు కూడా అనుమానం వచ్చినట్లుంది. అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఘటనా స్థలానికి వరకు మొత్తం సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ సైతం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అయితే ప్రవీణ్ పగడాల బైక్ మీద తిరిగి పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు మొత్తం కూడా ఏకమై ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాజమహేంద్రవరం జీహెచ్ దగ్గర ఆందోళన చేశారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని చూస్తే ప్రమాదంలా అనిపించడం లేదంటున్నారు సన్నిహితులు, స్నేహితులు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రవీణ్కు ప్రమాదం జరిగిన చోట సీసీవీ ఫుటేజ్ని ఇస్తామని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పోస్ట్ మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ తాము చెప్పిన ఓ వ్యక్తి సమక్షంలో జరగాలని కోరగా పోలీసులు అంగీకరించినట్లు క్రైస్తవ సంఘాల నేతలకు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు చాలా ఎక్కువయ్యాయి. అలాంటి మతోన్మాదులు ఎవరైనా దాడి చేసి ఉంటారనేది కూడా చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు క్రిస్టియానిటీని ఒక విధంగా పెంచుకుంటూ వెళ్ళాడని, తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వచ్చి సనాతన అంటున్నారు. అలాంటి రెచ్చగొట్టడం వల్ల అంటే ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా సామాన్యులకు కానీ భక్తి భావాల్ని విచ్ఛిన్నం చేయడమే వీళ్ళ బాధ్యతగా పెట్టుకున్నారు. ఒకటి కుల మత ద్వేషాలు లేని రాజకీయాలు. ఒకప్పుడు కులం రాజకీయం ఉండేది, ఇప్పుడు మత రాజకీయాలు కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే మొదలయ్యాయని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి జరుపుకుంటా పోతే ఈరోజు ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద జరిగితే రేపు ఎంతమంది మీద జరగవచ్చు? చిన్న చిన్న పాస్టర్ల మీద కానీ, లేకుంటే చిన్న చిన్న అర్చకుల మీద కానీ ఏదైనా జాడి జరిగితే హిందూ మనోభావం కానీ, లేకుంటే క్రైస్తవ మనోభావం కానీ దెబ్బతినే పరిస్థితి అని కానీ విశేషులు చెప్తా ఉన్నారు.